వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలను అనుసరించి మన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జాతీయ లోక్ అదాలత్ను వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సంపేట మండలంలో కోర్టులో నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్స్యూమర్ ఫోరం కేసులు, ట్రాఫిక్ ఈ చలాన్ కేసులు మరియు ఫ్రీ లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీ పడదగు కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్ధం కావాలని కోరారు. రాజీ పడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేశారు. ప్రజల యొక్క అవసరాలు నిమిత్తము అలాగే రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, కాంపౌండబుల్ కేసెస్, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్ అంటే కుటుంబ కలహాలు ఉండే కేసులు, చెక్ బౌన్స్ కేసులు అంటే చెక్ ఇవ్వడం ద్వారా ఎవరైనా వాటిని తిరిగి అమౌంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని రాజీ కుదుర్చుకొని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టడము, లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనేది అది తగ్గించి కట్టడము, ఇలాంటివన్నీ అవకాశాలు కల్పిస్తూ, అదేవిధంగా ట్రాఫిక్ చలానా కేసెస్ కానివ్వండి, ప్రీ లిటిగేషన్ కేసులు అంటే ఒకవేళ కేసు రిజిస్టర్ అయ్యే సందర్భం ఉన్నప్పుడు కూడా అటువంటి కేసులు రాజీ పడదగ్గవి ఉంటే అటువంటివి, అలాగే యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు అంటే రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో చాలామంది కక్షిదారులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులని కోల్పోతుంటారు. అలాగే ఇంజరీస్ కూడా అంటే దెబ్బలు కూడా తగిలే కేసులు ఉంటాయి. అలాంటి వాటిల్లో రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నా కూడా అటువంటి కేసులు, భూ తగాదా కేసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానివ్వండి, అలాగే స్థలాలకు సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా ప్రోనోట్ కేసులు, పార్టిషన్ కేసులు అంటే కుటుంబ ఆస్తి తగాదాలు ఏమన్నా ఉన్నాయి వాటిలో వాళ్ళ యొక్క హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన వాటాల గురించి కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులు. ఇటువంటి కేసులన్నిటిని కూడా రాజీ చేయడం కోసం అనేసి దీంతోపాటు మేము ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైనా కూడా వచ్చి మీరు మీ కేసుని రాజీ పరచుకోవచ్చు. రాజీ పడడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏమంటే దాని మీద అప్పీల్ ఉండదు, వెంటనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, సామరస్యంగా పరిష్కారం అవుతాయి. రాజీ పడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయుటకు గాను వివిధ తేదీలలో న్యాయమూర్తులతో, పోలీస్ అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతో, న్యాయవాదులతోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతోనూ, కోర్టు కానిస్టేబుళ్లతోనూ వేరువేరు సమావేశాలు ఏర్పాటు చేసి అధిక కేసులు పరిష్కార దిశగా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు హన్మకొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసులు మొత్తము 1044. రాజీ పడదగు పెండింగ్ కేసులలో కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిలో క్రిమినల్ కేసులు 737, ఎన్ఐ యాక్ట్ కేసులు 74, ఎంఏసిటీ కేసులు 47, బ్యాంక్ రికవరీ కేసులు 18, వివాహ సంబంధిత కేసులు 76, అదర్ సివిల్ కేసులు 92 మరియు ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 747, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 269. ఈ కేసులను పరిష్కరించుటకు హన్మకొండ జిల్లాలో 8 బెంచులు, పరకాల కోర్టులో 1 బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైనను, సందేహాలకైనను, ఏదైనా న్యాయ సహాయం కోసం అయినను న్యాయ సేవాధికారి సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.